ఇవాళ రేపు ఈ యాక్సిడెంట్ల గురించి మనం చాలా వింటున్నాం. మన రాష్ట్రంలోనే కాదు, బట్ ఆల్ ఓవర్ ఇండియా. సో 2023లో 1,73,000 డెత్స్ ఇండియాలో, మనది హైయెస్ట్ వరల్డ్లో. సో ఏం కారణం ఉండొచ్చు ఇన్ని యాక్సిడెంట్స్ మన దేశంలో అవుతున్నాయి? అఫ్కోర్స్ రోడ్లు ఇంప్రూవ్ చేయవచ్చు, మన వాహనాలు ఇంప్రూవ్ చేయవచ్చు, అవన్నీ ఉన్నది. కానీ అసలు ప్రాబ్లం ఏమంటే మన డ్రైవర్లకు ఏమి ట్రైనింగ్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక కంపల్సరీ డ్రైవర్ ఎడ్యుకేషన్ కోర్స్ పెట్టాలి. అందరూ లైసెన్స్ పొందే ముందు ఈ క్లాస్ రూమ్లో పోయి కూర్చొని కొన్ని అన్ని రూల్స్, డిఫెన్సివ్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఇక్కడ విజయవాడకు అదేవిధంగా హైదరాబాద్కు మధ్యలో చిట్యాల ఇటు భువనగిరి వరంగల్ వెళ్ళే రహదారి మధ్యలో ఉంది కనుక రద్దీ చాలా తీవ్రంగా ఉంది కనుక ఈ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న సందర్భంగా ఈ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అనుకూలంగా వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకొని వెంటనే ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలని చెప్పి సందర్భం కోరడం జరుగుతుంది. చిట్యాల లాంటి ప్రాంతంలో జాతీయ రహదారి మీద అండర్ పాసింగ్ వే నిర్మాణం చేపడుతున్నప్పటికీ అవి నత్తనడక నడవడం వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉంటున్నది. వాస్తవంగా దీనికి సంబంధించినటువంటి టెండర్లు, తగిన బడ్జెట్ కేటాయింపు ఉన్నా పనులు మాత్రం నత్తనడక నడవడం వల్ల ప్రజలు చాలా అసౌకర్యంగా గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రోడ్డు ప్రమాదాల బారిన ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సంబంధిత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకొని ఈ అండర్ పాసింగ్ వే బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంట్రాక్టర్ల ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పని మొదలు పెట్టడం, ఇష్టం లేనప్పుడు పని ఆపేయడం చేయడంతో ఈ హైవే మీద, విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఈ పనులు అంతరాయం కలగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది.